వెల్కమ్ టు కాసూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో క్యారెట్ తోటి ఒక మంచి పికిల్ చెప్తున్నాను. ఫ్రెష్ క్యారెట్ ఒక పెద్దది తీసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ రకంగా చేసుకోండి. ఇప్పుడు మంచి నిమ్మకాయలు, ఒక 2 నిమ్మకాయల రసాన్ని ఒక బౌల్లోకి పిండుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుని దాంట్లోని క్యారెట్ ముక్కలని వేసి ఒక ½ గంట to 1 hour నానబెట్టండి. ఈలోగా అన్నింటికీ పనికొచ్చే ఒక మంచి కారం గురించి చెప్తాను ఎలా చేసుకోవాలో. ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలన్నీ ఈ ఒక్క క్యారెట్ కోసం కాదు, కొంచెం ఎక్కువ మొత్తానికే చెప్తున్నాను. 1 చెంచా మెంతులు, 2 చెంచాల ఆవాలు, 1 చింతగింజంత ఇంగువ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు 12 తీసుకున్నాను. కారం తినలేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు మెంతులు కూడా కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి, ఎందుకంటే చేదు ఉంటాయి కాబట్టి. మిరపకాయలు తగ్గించినప్పుడు చేదు తెలుస్తుంది అనమాట. ఇక వీటన్నిటిని కొంచెం నూనె వేసి దోరగా వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని మొత్తం మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు కారం రెడీ అయిపోయింది. నానబెట్టుకున్న క్యారెట్ ముక్కల్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని చక్కగా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం నూనె కూడా వేసుకోండి. నిమ్మరసంలో నానడం వల్ల క్యారెట్లో ఉండే తీపి కూడా మనకు తెలియదు. ముక్కలు కరకరలాడుతూ పుల్లగా చాలా బాగుంటాయి. ఇదే ప్రొసీజర్లో ముల్లంగిని కూడా వేసుకోవచ్చు. ముల్లంగితో కూడా చాలా బాగుంటుంది. సేమ్ ప్రొసీజర్లో ముల్లంగిని క్యారెట్ బదులుగా వాడచ్చు. అలాగే ముల్లంగి ఘాటు కూడా మీకు అంత రాదు. అది కూడా ముక్కలు కరకరలాడుతూ చక్కని టేస్ట్ ఇస్తుంది. సేమ్ ప్రొసీజర్లో దోసకాయ కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు కారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు సింపుల్గా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ కారం 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటాయి ఇవి.